హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ఎప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆమె ఈ లేఖను పంపారు. జకియా ఖానంను 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల్ని ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తుంటే అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి వారిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో చేపట్టిన రోడ్ల విస్తరణ ప్రాజెక్టును గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మండల కేంద్రాల మధ్య వాటి నుంచి జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేసే ఏకవరుస రహదారులను 2 వరుసలుగా విస్తరించే ఈ ప్రాజెక్టును కుదించడంతో పాటు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఎన్డీబీ నుంచి 2వ విడత అడ్వాన్స్ తీసుకొని వేగంగా పనులు చేసే గుత్తేదారులకు చెల్లింపులు చేయడంపైన దృష్టి పెట్టింది. ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు శాఖాధిపతులు ఈ నెల 21, 22, 23 తేదీల్లో పల్లెబాట పడుతున్నారు. స్థానిక సచివాలయంలో కానీ, అంగన్వాడీ కేంద్రం లేదా పాఠశాల భవనంలో కానీ 2 రాత్రులు నిద్ర చేస్తారు. 3 పగళ్లు అక్కడే ఉంటారు. ప్రజల సాధక బాధకాలు తెలుసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ ను డిసెంబర్ 9న ప్రారంభిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం ఒకవైపు పారిశ్రామిక అభివృద్ధిని, మరోవైపు యువతకు ఉపాధి కల్పన కార్యక్రమాలను చేపట్టిందన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని వర్సిటీ శాశ్వత క్యాంపస్ లో కొనసాగుతున్న భవనాల నిర్మాణ పురోగతిని ఆయన పరిశీలించారు. తెలంగాణలోని 4 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో 10,000 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనులకు ఇళ్ల మంజూరుపై పలు సూచనలు చేశారని అన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ కు కేంద్ర హోంశాఖ భద్రత మరింత పెంచినట్లు సమాచారం. ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఓ ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్కు పాకిస్తాన్ హై కమిషనర్ గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగ శాఖ ఆయన్ను సెలవులపై పంపించేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల నరమేధానికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం విజయవంతంగా దాడులు నిర్వహించి వాటిని నేలమట్టం చేయడమే కాదు, ముష్కరులను కూడా అంతమొందించింది. ఈ దాడుల్లో దేశీయంగా ఉత్పత్తి చేసిన ఆయుధాలు, ఆయుధ సామాగ్రిని అధికంగా వినియోగించారు. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తిని మరింత పెంపొందిస్తామని ప్రధానమంత్రి పేర్కొన్న అనంతరం స్టాక్ మార్కెట్లలో రక్షణ రంగ కంపెనీల షేర్లకు మదుపర్ల నుంచి భారీ మద్దతు లభించింది. పాకిస్తాన్తో పోరుకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ వచ్చిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తున్నాయి. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. ఉగ్రవాదుల మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్కు పంపించి పాఠం నేర్పించారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.